ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపా సమయంతకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనంలో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమవుదురు. దేవుడైన యెహోవా మోషేతో చెప్పుచున్న మాట, వారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన మాట శ్రద్ధగా విని ఆయన చేసిన నిబంధనను అనుసరించి నడిచిన యెడల ఈ భూమి మీద ఉన్న సమస్త దేశజనులలో ఇశ్రాయేలీలు ఆయనకు స్వకీయ సంపాద్యముగా ఉందరని చెప్పారు. అంటే ఆయనకు సొంత కుమారులుగా కుమార్తెలుగా ఉండి ఆయన యుద్ధ నుంచి వారు సమస్తమును పొందుకునేవారిగా, తండ్రి యుద్ధ నుంచి కుమారులు కుమార్తెలు ఏ విధంగా పొందుకుంటారో ఆ విధంగా వారందరూ కూడా ఆశీర్వాదమును, క్షేమమును, నెమ్మదిని, శాంతి, సమాధానమును వారి జీవితంలో పొందుకుంటారని చెప్పారు. ఆ విధంగా మనము కూడా ఆయన యెడల ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన నిబంధన అనుసరించి నడుచుకుంటే ఆయనకు మనము స్వకీయ సంపాద్యముగా ఉండి ఆయన యుద్ధ నుంచి సమస్తను పొందుకునే ఆధిక్యత కలిగిన వారుగా జీవించదము. ఆమేన్.